ఈరోజు ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నా నేను సీతక్క గారికి. హైదరాబాద్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, వరంగల్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, లేదా ములుగులో ఉన్న మొబైల్ షాప్కి పోదామా? మీరిచ్చిన శాంసంగ్ A06 4GB 64GB మొబైల్ ఎంతకు వస్తుందో మొబైల్ షాప్ పోయి తెలుసుకుందాం. అక్కడనే అడుగుదాం, మీరెంతకు కొన్నారు, ఆ మొబైల్ షాప్లో ఎంతకు అమ్ముతారు? ఓపెన్గా మొబైల్ షాప్లో 7,000 నుంచి 8,000కు వచ్చే ఫోన్ని మీరు 11,650 రూపాయలకు కొన్నామని మీరే చెప్పారు. అంత వ్యత్యాసం ఎందుకున్నది? ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? ఒక పక్క 54 కోట్లతో టెండర్ వేసి 14,000 అని చెప్పుకుంటూ మీరు 11,650 అని చెప్తారు. ఇంకా మేము పక్క రాష్ట్రాల కంటే 150 రూపాయలు మిగిలిచ్చినాం మన రాష్ట్రానికి అని చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, త్రిపుర అయినా, ఈరోజు పంజాబ్ అయినా అన్ని రాష్ట్రాలు కూడా 5G మొబైల్స్ ఇస్తున్నాయి. మీరెందుకు 4G మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు చెప్పిన ప్రైస్లోనే అక్కడ 5G మొబైల్స్ ఇస్తుంటే మీరెక్కడ ఎట్లా 4G మొబైల్స్ ఇస్తారు? దీని మీద మేము ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు, మా కృషాంక్ గారి మీద కేసు పెట్టారు. మా సోషల్ మీడియా మిత్రులని చెప్పుతో కొడతా అంటారు. అట్లే మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఇట్లా లీగల్ నోటీసులు పంపాలి, కేసులు పెట్టాలి, చెప్పులతో కొట్టాలంటే ఎక్కడో తెలంగాణ 35 లక్షల ఎకరాల్లో వరిధాన్యం పండే తెలంగాణని 1 కోటి ఎకరాలలో వరిధాన్యం పండించే తెలంగాణగా తయారు చేసి దానికి ప్రధాన కారణమైన కాళేశ్వరం ఇప్పటికీ